యూరియా కొరత లేకుండా రైతులు సంతోషంగా ఉన్నా కానీ స్థానిక ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణపై ప్రతిపక్ష మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని అత్తిలి మండలం ఉనికిలి గ్రామానికి చెందిన సొసైటీ అధ్యక్షులు చేకూరి శ్రీనివాస్, అత్తిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోలిశెట్టి చందు సొసైటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కారుమూరి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారుమూరి తన అనుచరులు జిల్లాలో ఎక్కడైనా సొసైటీలోని పర్యవేక్షించి యూరియా బస్తాలు ఉన్నాయో లేదో స్వయంగా తెలుసుకోవచ్చని అన్నారు. సొసైటీ నిండా రైతులకు కావలసిన అన్ని రకముల యూరియా బస్తాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, కానీ కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కూటమి నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు వెలగల శివారెడ్డి, లక్ష్మణేశ్వరం సర్పంచ్ పొలమరిశెట్టి నాగేశ్వరరావు, స్కిన్నేపురం సర్పంచ్ దూడపాటి సత్యనారాయణ రైతులు పాల్గొన్నారు. అది మా దృష్టికి వచ్చి ఈరోజు సొసైటీలో మా సొసైటీ వరకు ఎరువుల వరకు ఏ కొంత లేదు, ఒక్క రైతు కూడా మాకు ఎరువు అందట్లేదన్నా లేదు. ఈరోజు మేము మీటింగ్ పెట్టుకున్నాం రైతులతోని. ఏ రైతులు కూడా ఆనందంగానే ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మా దగ్గర 593 బస్తాలు యూరియా ఉంది. పటాస్ వచ్చి 376 బస్తా ఉంది. 10-20-20 190 బస్తా ఉంది. 20-20 వచ్చి 140 బస్తా ఉంది. 14-35-14 వచ్చి 63 బస్తా ఉంది. యూరియా నానోటిన్లు వచ్చి 630 లీటర్లు ఉన్నాయి. ఎరువుల వరకు మాకు అన్నీ ఉన్నాయి. మా సొసైటీ కాదు, మా రాధాకృష్ణ గారు మేము బోర్డు ఎక్కిన కాయించి కూడా ఆయన చెప్పింది ఫస్ట్ మేము ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులు ఫోన్ చేసి ముందు ఎరువులు చూసుకోండి, రైతులు ఏ కొరత రాకూడదు అన్నారు. ఆ రోజు నుంచి కూడా మేము ఎరువులు లోడ్ పెట్టుకున్నాం, ఫుల్గా స్టాక్ పెట్టుకున్నాం. ఇది నా ఒక సొసైటీ కాదు, మొత్తం మా నియోజకవర్గం సొసైటీలు అన్నీ కూడా అన్నీ కూడా ఎరువులు వేయటం మట్టికి ఏ షార్టేజీ లేదు, అన్నీ ఉన్నాయి. ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తూ ప్రెస్ మీట్ పెడుతున్నాను.